అదండి సంగతి. సంజన గారు కెప్టెన్. ఫస్ట్ కెప్టెన్ ఆఫ్ ద హౌస్. అందరూ లైవ్ ఫాలో అవుతున్నారు అనుకుంటున్నా. తెలిసే ఉండొచ్చు ఈ విషయం. అయితే ఈరోజు ఎపిసోడ్ చూస్తున్నప్పుడు నాకు ఒక డౌట్ వచ్చింది. ఏంటంటే బర్నీ గారు ఉన్నారు కాంపిటీటర్గా. మరి సంజన గారి కంటెంటర్ ఎలా విన్ అయ్యి ఉంటారు అనేసి అనిపించింది. ఎందుకంటే చాలా స్ట్రాంగ్ కంటెంటర్ యాక్చువల్గా ఆయన బర్నీ గారు కాంపిటీషన్లో ఉండగా సంజన గారు ఎలా విన్ అయ్యారా అనుకున్నాను నేను. అదే శ్రీజ ఎలా విన్ అయ్యింది, సంజనాని ఎలా కెప్టెన్ చేసింది అనుకున్నాను. కానీ ఆల్ థ్యాంక్స్ టు మనీష్. సంజన గారికి ఏమాత్రం ఇది ఉన్నా మనీష్ గారికి చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఎందుకంటే ఆయన చాలా అన్ఫేర్ గేమ్ ఆడాడు. అన్ఫేర్ అది, సంచాలకుగా చాలా అన్ఫేర్ డెసిషన్ అది. ఎందుకంటే అంతకుముందు పవన్కి కానీ సృష్టి వర్మకి కానీ ఆయన క్లియర్గా చెప్పాడు గ్రీన్ లైట్ కోసం వెయిట్ చేయమని, ఆగమని చెప్పాడు. కానీ ఇమాన్యుయల్ విషయం వచ్చేసరికి ఆయన మర్చిపోయాడు. ఆయన లైట్ సంగతి చూడడం ఆయన మర్చిపోయాడు. ఆయన మిస్టేక్ అది. మిగతా అంతకుముందు ఇద్దరు కంటెస్టెంట్లకి చెప్పినప్పుడు ఈయన కూడా చెప్పాలి కదా, సరే చూడలేదు, మిస్టేక్ జరిగింది, వెంటనే కరెక్ట్ చేయాలిగా. ఓకే. ఎందుకంటే సంచాలక్ ఫైనల్ డెసిషన్ అన్న విషయం అందరికీ తెలిసిందే. బిగ్ బాస్ సీజన్ 1 నుంచి చూస్తున్నాం. రైట్ ఆర్ రాంగ్, సంచాలక్ డెసిషన్ ఇస్ ఫైనల్. ఆ పవర్ ఉంది ఆయన చేతిలో. ఆయన మిస్టేక్ చేశాడు, ఆయన చూసుకోలేదు. పవన్ విషయంలో, సృష్టి వర్మ విషయంలో లైట్ చూసిన ఆయన ఇమాన్యుయల్ విషయంలో లైట్ చూడలేదు. అక్కడ మిస్టేక్ జరిగిందన్న విషయం ఆయనకి తెలిసింది కదా, నేను చూసుకోలేదని. ఆయన క్లియర్గా ఐడియా ఉన్నప్పుడు క్యాన్సిల్ చేసి ఉండాల్సింది. ఇది లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్. ఇంక ఇది రిపీట్ అయితే నేను చెప్పినా చెప్పకపోయినా గ్రీన్ లైట్ ఉన్నప్పుడు కాకుండా రెడ్ లైట్ ఉన్నప్పుడు మీరు ఆర్డర్ తీసినట్టయితే మీరు డిస్క్వాలిఫై అనేది ఒక ఫైనల్ వార్నింగ్ ఇచ్చుంటే సరిపోయేది సొల్యూషన్ సింపుల్గా. అలా కాకుండా లేదు ఇమాన్యుయల్ ఎలిమినేట్ అంటే ఏంటి, పైగా నాగార్జున గారికి చెప్పనివ్వండి, బిగ్ బాస్ గారికి చెప్పనివ్వండి, ఆడియన్స్ డిసైడ్ చేయనివ్వండి, నాకేం ఫరక్ పడదు. నా డెసిషన్ నాది, నా డెసిషన్ ఫైనల్ అనేసి ఉంటే ఎవరికి ఉపయోగం? అక్కడ ఎఫెక్ట్ అయింది ఇమాన్యుయల్ కదా. వీకెండ్లో చూసుకుంటా అనేసి అంటున్నాడు. ఇమీడియట్ ఎఫెక్ట్గా అయితే జరిగేది ఇమాన్యుయల్ కదా, కెప్టెన్సీ పోతుంది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ఫైనల్ వార్నింగ్ ఇచ్చేసి ఉంటే సరిపోయేది. లేదు నేను డెసిషన్ మార్చుకొని ఇమాన్యుయల్ డిస్క్వాలిఫై అంటే కరెక్ట్ కాదు ఇది. పైగా ఆయన సంచాలక అయిన తర్వాత ఒక మాట అన్నాడు, ఫెయిర్ అండ్ ట్రాన్స్పరెంట్గా ఉంటానండి. ఏది ఫెయిర్? గేమ్ స్టార్ట్ అయిన 3 మినిట్స్లోనే అన్ఫెయిర్ చేశాడు కదా. చాలా రాంగ్, అసలు చాలా రాంగ్ డెసిషన్ మార్చుకునే ఛాన్స్ కూడా బిగ్ బాస్ ఇచ్చాడు. మీ డెసిషన్ ఫైనల్, ఏదోటి డిసైడ్ చేసుకుని ఫైనల్ చేయండి అనేసి కూడా చెప్పాడు. అప్పుడు డెసిషన్ మార్చుకున్నా సరిపోయేది. మనిషి చాలా రాంగ్, చాలా అన్ఫేర్ ఇమాన్యుయల్ విషయంలో. ఇమాన్యుయల్ చాలా ట్రై చేశాడు. ఎపిసోడ్ ఓపెన్ చేస్తే ఇమాన్యుయల్ హౌస్ మేట్స్ని అడుగుతున్నాడు, సెలబ్రిటీస్ని, మీరు ఎవరైనా లీక్ చేశారా, గ్రూపిజం ఫాలో అయ్యారు, టీమ్ స్పిరిట్తో ఆడారు అన్న విషయం, నేను మనతో డిస్కస్ చేసిన విషయం లోపల వాళ్ళకి తెలిసింది, అది కామనర్స్కి తెలిసింది. మీలో ఎవరైనా లీక్ చేశారా అనేది అడిగాడు. ఎవరు అయితే లీక్ చేశారన్న విషయం ఎవరు చెప్పలేదు. అది హరీష్ అయితే డిస్కస్ చేశాడు కామనర్స్ తోటి. గ్రూపిజం, టీమ్ స్పిరిట్తో ఆడమనేసి అనుకుంటున్నారు అన్న విషయం. కానీ అది హరీష్కి ఎలా తెలిసింది? ఆయన ఏమన్నా దొంగతనంగా వచ్చి విన్నాడా లేదా ఎవరైనా చెప్పారనేది మరి ఎవరికి తెలియదు. బర్నీ గారు అయితే ఒకటి అన్నారు, టీమ్ స్పిరిట్ అనేది నాకే కాదు మన టీంలో ఎవరికి కనబట్టలేదు, నాకైతే ఇండివిజువల్గా స్ట్రాటజీస్ ఫాలో అవుతున్నట్టున్నారు, అలా ఆడడమే బెటర్ అన్నాడు ఆయన. అలా ఆడుకుంటే మంచిది. ఇంకా నెక్స్ట్ సృష్టి వర్మ చాలా డిస్టర్బ్ అయ్యాను అనేసి చెప్తుంది. పక్క నుంచి సుమన్ శెట్టి గారు బర్నీ గారితో అంటున్నారు, మీరు చెప్పాల్సింది సంజన గారే తినేశారన్న విషయం, ఎగ్ అనేసి ఆయన అన్నాడు. బర్నీ ఏమో నేను ఎంత దూరం వెళ్తుంది అనుకోలేదు, వెళ్తుందని తెలిస్తే ముందే చెప్పేవాడిని అనేసి బర్నీ గారు. తర్వాత బర్నీ గారు ఫ్లోరా సైనికి కూడా సారీ చెప్పడం జరిగింది. నా వల్ల అందరూ బాధపడ్డారు కాబట్టి మీకు కూడా సారీ అనేసి ఫ్లోరా సైనిక్ గారు కూడా సారీ చెప్పడం జరిగింది. ఆయన మనీష్, కామనర్స్లో ఉన్న మనీష్ ఎగ్ తినడం అనే ప్లాన్ ముగ్గురు కలిసి చేసి ఉంటారు, ఆ బెనిఫిట్ ఆఫ్ డౌట్ నాకు ఇంకా ఉంది అని అయితే ఆయన అనుకుంటున్నాడు ఇప్పటికి. మనీష్ ప్రియా శ్రీజ మీద చాలా సీరియస్ అయ్యాడు. మీరు ప్రతిదానికి గొడవ పడే ధోరణిలో మాట్లాడుతున్నారు అనేసి ప్రియా శ్రీజ మీద సీరియస్ అయ్యాడు. అటు సెలబ్రిటీస్ మధ్యలోనే హార్మనీ లేదనుకున్నాను నేను, కానీ కామనర్స్ మధ్య కూడా చాలా వరకు హార్మనీ అనేది లేదు, యూనిటీ అనేది లేదు. టైం వచ్చినప్పుడు ఎవరు రంగులాలు బయట పెట్టేలాగా ఉన్నారు. నెక్స్ట్ మొత్తానికి కామనర్స్ అందరూ డిస్కస్ చేసి కళ్యాణ్ గారు చెప్పింది ఏంటంటే 2 days కంప్లీట్ నో ఎంట్రీ సంజన గారికి ఇంట్లోకి అనేసి పాయింట్ ఏదో రైస్ చేశాడు. అంతా బాగానే ఉంది, కానీ కళ్యాణ్ ఆయన ఫేస్లో చాలా కన్నింగ్నెస్, ఆయన బయటికి తీయాల్సిన కలర్స్ చాలా ఉన్నాయి అనిపిస్తుంది. టైం బట్టి తెలుస్తుంది ఆయన ఎలాంటి వాడు ఏంటి అనేది.
కొంతవరకు కన్నింగ్గానే కనిపిస్తున్నాడు నాకు. కానీ ఒకటి, ఆ, వీళ్ళు 2 days హౌస్లోకి ఎంట్రీ ఇవ్వను సంజనాకి అంటున్నారు, అంతా బాగానే ఉంది. కానీ వీళ్ళు ఆలోచించుకోవాల్సింది ఏంటంటే, ఇది 100 days సినారియో కాదు. 100 days ఇలాగే ఉండదు. నెక్స్ట్ వీక్ మండే కల్లా మొత్తం మొత్తం మారిపోయే అవకాశాలు ఉన్నాయి. అట్- వీళ్ళు అటు రావచ్చు, వాళ్ళు ఇటు వెళ్ళొచ్చు, మిక్స్ అవ్వచ్చు, ఏదైనా జరగవచ్చు. ఇవే రూల్స్, ఇవే ఫైనల్ అన్నట్టు డిసైడ్ చేయడం చాలా వరకు రాంగ్. ఎందుకంటే అవతల వాళ్ళకి అథారిటీ వచ్చినప్పుడు దీన్ని మించి చేసే అవకాశం ఉంది. మీరు ఆ రోజు రెస్ట్రిక్ట్ చేశారు కదా, నేను చేస్తాను, ఏదో పాయింట్ మీద నేను చేస్తాను అనేసి తర్వాత ఎవరైనా అంటే ఎవరేం చేయలేరు. బిగ్ బాస్ రూల్స్, ఏవైతే రూల్స్ వీళ్ళు పెట్టుకున్నారో, బిగ్ బాస్ ఏం చెప్పాడు, కామనర్స్ ఇందులోకి నాట్ అలౌడ్ అనేసి అన్నాడు. పర్మిషన్ ఉంటే రావచ్చు, ఓకే, అంతే, ఒకటే రూల్. మిగిలింది హౌస్ మేట్స్కి వదిలేశాడు, మీ ఇష్టం, మీరు అలా కొట్టుకుంటారో కొట్టుకోండి, మమ్మల్ని అయితే ఎంటర్టైన్ చేయండి అనేది బిగ్ బాస్ రిక్వెస్ట్. అయితే వీళ్ళు పెట్టుకున్న రూల్స్ ఏమి ఆర్మీ రూల్స్ కాదు కదా ఫాలో అయిపోవడానికి, ఎవరిష్టం వాళ్ళది. అక్కడ ఏదైనా రూల్ డిస్టర్బ్ అయితే ఆడియన్స్ అది చూడరు. అయ్యో ఈ రూల్ పెట్టారు కదా, ఆ రూల్ ఎవరు ఫాలో అవ్వలేదు ఏంటి అనేది ఎవడు చూడడు. ఎందుకంటే అది మీలో మీరు పెట్టుకునే రూల్స్. అవి అంత స్ట్రిక్ట్గా ఫాలో అయినా అవ్వకపోయినా ఆడియన్స్కి వచ్చే వర్క్ ఏం పడదు. అది మీకు ఉండాలి. ఆడియన్స్ రూల్స్ చూస్తారా, గేమ్ చూస్తారా? గేమ్ అంటే ఏంటి ఇక్కడ బిగ్ బాస్లో? మీరు మీరు ఎలా ఉంటున్నారు, మీ హానెస్టీ ఏంటి? మీరు బ్యాక్ బిచ్చింగ్ చేసే టైపా, మీరు హానెస్టీగా ఉండే టైపా, మీరు రిలేషన్కి వాల్యూ ఇస్తారా? ఆ రిలేషన్ కూడా ఎలాంటి రిలేషన్కి వాల్యూ ఇస్తారు? ఫ్రెండ్షిప్కి ఇస్తారా, లవ్కి ఇస్తారా, అమ్మాయికి ఇస్తారా, ఫాదర్ ఫిగర్ లాంటి భరణి గారికి ఇస్తారా? ఇవన్నీ చూస్తారు. బిగ్ బాస్ అంటేనే అది. అది కాకుండా ఇక్కడ మేము రూల్స్ పెట్టుకున్నాం, అది ఫాలో అవ్వాల్సిందే. అది ఫాలో అవ్వినా అవ్వకపోయినా ఆడియన్స్కి వచ్చే ఫరక్ ఏం పడదు. మనిషి మనిషి కూడా అదే విషయం మాట్లాడాడు. రూల్స్ ఎవరు ఫాలో అవ్వట్లేదు, ఇష్టం వచ్చినట్టు ఉంటున్నారు. అంటే ఇక్కడ కామనర్స్కి ఎవరి ఫేవరెట్ సెలబ్రిటీ వాళ్ళకు ఉన్నట్టు ఉన్నారు. ఎందుకంటే వాళ్ళకి డిస్కషన్ వచ్చినప్పుడు మనీష్ షష్ఠికి షుగర్ తీసుకోవడానికి పర్మిషన్ ఇచ్చాడంట. అలాగే ప్రియా ఎవరికో సంథింగ్ చేసింది, ఫేవరిజం ఫుడ్ విషయంలో అనుకుంటా మ్యాక్సిమం. ఇలా ఎవరి ఫేవరెట్ వాళ్ళకు ఉన్నారు. సో అక్కడ ప్రతి ఒక్కడు ఎవడు రూల్ ఫాలో అవ్వట్లేదుగా. రూల్స్ పెట్టుకున్నారేంటి, ఫుడ్ షేరింగ్ నాట్ అలౌడ్ అని, కానీ అది ఎవడో స్ట్రిక్ట్గా ఫాలో అవ్వట్లేదు. సో మనిషి అంటున్నాడు, లేదు నేను ప్రతి రూల్ స్ట్రిక్ట్గా ఫాలో అవుతాను, రూల్ ఫాలో అవ్వకపోతే నేను సీరియస్ అవుతాను అంటున్నాడు. ఎవరికి ఉపయోగం? ఆడియన్స్కి అది కదా కావాల్సింది. ఇండివిజువల్ క్యారెక్టర్ ఏంటి? అక్కడ వచ్చి ఒక సంజన గారు లాంటి ఆవిడ వచ్చి నాకు టీ కావాలని రిక్వెస్ట్ చేసినప్పుడు నువ్వు ఇచ్చావా లేదా, అది చూస్తారు అంతే. అయ్యో వీళ్ళు రూల్ పెట్టుకున్నారు, ఆ రూల్ ఫాలో అవుతున్నారు, ఆ టీ అడిగినా ఒక గంట సేపు టీ అడిగినా సరే అవ్వలేదు, అంత స్ట్రిక్ట్గా వీళ్ళు ఫాలో అవుతున్నారు అనేసి ఆడియన్స్ ఎవడు ఓటేడు. అక్కడ మీ ఇండివిజువాలిటీ కావాలి ప్రతి ఒక్కడికి కూడా. రూల్స్ అని పడిపోతున్నారు. ఒకసారి గేమ్ తారుమారు అవుతుంది చూస్తారు, అప్పుడు తెలుస్తుంది. నెక్స్ట్ బర్నీ గారు, నాకు కూడా పనిష్మెంట్ ఇవ్వండి, నేను కూడా మిస్టేక్ చేశాను కదా, వెంటనే చెప్పలేదు కదా అనేసి ఆయన అన్నాడు. హరీష్ గారు అయితే అది మీరు లాయల్టీ, అది ఏదైతే అకౌంటబిలిటీ పోగొట్టుకున్నారో అది మళ్ళీ తిరిగి సంపాదించుకోండి, అంతే, అంతకుమించి ఏం అవసరం లేదు అనేసి ఆయన చెప్పేసాడు. సరిపోయింది. నెక్స్ట్ ఏమో ప్రోమోలో వచ్చి ఉంటుంది మీ ఇద్దరు ఫైట్, అది మన భరణి గారు హరీష్ గారి ఫైట్. మన బాద్షాలో పద్మనాభసింహ జయసింహ అని కామెడీ పెట్టి ఉంటుంది చూసారు, ఆ రేంజ్లో వచ్చి ఉంటుంది ప్రోమో అనేసి ఇమ్ము అంటున్నాడు. బాగానే ఆలోచిస్తున్నారు, ఉండడం ఇంట్లో ఉంటున్నారు కానీ బయట ఎలా జరగవచ్చు అనేది బాగానే ఊహించుకుంటున్నారు. నిన్న శ్రీజ ప్రియ కూడా బయటికి ఇలా పోర్ట్రే అయ్యే ఛాన్స్ ఉంది, సంజన గారికి ఓట్లు పడే ఛాన్స్ ఉంది, ఆవిడ మీద సింపతి క్రియేట్ అవ్వచ్చు. కానీ సింపతి క్రియేట్ అవ్వలేదు ఆవిడ మీద, కానీ మంచి ఒపీనియన్ అయితే క్రియేట్ అయ్యింది. అంత రచ్చ జరిగింది, వాళ్ళు రచ్చ చేసుకున్నారు. కానీ అదే చెప్తున్నాను, రూల్స్ ఫాలో అవ్వలేదు అవన్నీ ఆడియన్స్కి సంబంధం లేదు. వాళ్ళకి కావాల్సింది ఏంటి, ఎంటర్టైన్ చేశారా లేదా? అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఏంటంటే ఎంటర్టైన్ అయ్యామా లేదా, అది ఎవరి వల్ల అయ్యాం అంతే. ఆడియన్స్కి కూడా చిరాకు తెప్పిస్తే వేస్ట్, ఇంకా డెఫినెట్గా ఎలిమినేట్. కానీ అక్కడ మనం ఇరిటేట్ అయ్యేలాగా సంజన గారి బిహేవియర్ లేదు కదా. మీలో మీరు గొడవ పడ్డారు, మాకు ఎంటర్టైన్ చేశారు అంతే. అంతేగాని సంజన గారు సీరియస్ అయింది లేదు, వల్గర్గా మాట్లాడింది లేదు, ఏం లేదు. ఆవిడ మీద సింపతి యాంగిల్ అయితే క్రియేట్ అవ్వాలి, ప్రియా శ్రీజ అనుకుంటున్నట్టు. కానీ పాజిటివ్ యాంగిల్ అయితే క్రియేట్ అయింది. నెక్స్ట్ తార్మర్ సాంగ్ వేశారు అబ్బా. షష్ఠి వర్మ బాగా డ్యాన్స్ చేసింది, ఆవిడ బేసిక్గా డాన్సర్ కాబట్టి ఓకే.
కానీ నాకు అనిపించింది ఏంటంటే అంత యాక్టివ్నెస్ వేరే యాక్టివిటీలో కనబడట్లేదు ఆవిడ. అరే ఎంత యాక్టివ్గా ఉంది కదా, మిగతా యాక్టివ్లో యాక్టివ్గా లేదేంటి అన్న ఫీలింగ్ అయితే వచ్చింది. ఇక్కడ బిగ్ బాస్ గేమ్లో ఎవరి అటెన్షన్ వాళ్ళు క్రియేట్ చేసుకోవాలి, అంతేగాని ఆపర్చునిటీస్ రావు, క్రియేట్ చేసుకోవాలి. నిన్న 2 విషయాల్లో, అదే ఎగ్ విషయంలో 2 సార్లు శశి వర్మ గారు కోపడ్డారు, సీరియస్ అయ్యారు. అది ఫుటేజ్ అవ్వదు కదా, అది అటెన్షన్ గ్రాబింగ్ అవ్వదు అది. ఎందుకంటే ప్రతి ఒక్కరు సీరియస్ అయ్యారు నిన్న. ఒక కామన్ ఇష్యూ వచ్చినప్పుడు ప్రతి ఒక్కరు రియాక్ట్ అవుతారు. గుంపులో గోవిందలో నువ్వు కూడా రియాక్ట్ అయితే అందులో ఉంది. నీ ఐడెంటిటీ ఏంటి అక్కడ, నీ పర్టికులర్ ఇదేంటి అది చూస్తారు. అంతేగాని నలుగురు అరుస్తున్నారు కదా నేను అరుస్తాను అంటే అది అటెన్షన్ గ్రాబింగ్ అయితే కాదు. నువ్వు యాక్టివిటీ క్రియేట్ చేయి, లేదా అటెన్షన్ గ్రాబ్ చేయి. నువ్వే ఏదైనా గేమ్ క్రియేట్ చేసుకో. అలా సంథింగ్ యాక్టివ్గా ఉండి నువ్వు అటెన్షన్ గ్రాబ్ చేయాలి తప్ప సైలెంట్గా ఉండి వంటగదిలో కుక్ చేసుకోవడమో లేక తినడమో, యాక్టివిటీ కోసం రెడీ అవ్వడం, ఇవి ఆవిడ చూడు కదా. శశి వర్మ గారు అటెన్షన్ గ్రాప్ చేసేలా, అంటే నెగిటివ్ వేలో కాదు, పాజిటివ్గా. ఇమ్మాన్యుయల్ని చూడండి, అక్కడ కామెడీ జనరేట్ చేస్తూ ఒక విధంగా ఓకే ఆయనకి నాలెడ్జ్ ఉంది కాబట్టి ఇది ప్రోమోలో రావచ్చు, ఇది ఎపిసోడ్లో రావచ్చు అని కొంచెం ఆలోచిస్తున్నాడు కాబట్టి ఏదైతే ఈరోజు కిచెన్లో యాక్టివిటీ చేశాడో, కామెడీ జనరేట్ చేయడానికి ట్రై చేశాడో, అలా అలా ట్రై చేయాలి కదా ప్రతి ఒక్కరు. అంటే కామెడీ అనే కాదు, ఏదైనా సంథింగ్ మొత్తాన్ని అటెన్షన్ గ్రాప్ అవ్వాలి. ఇమ్ము గారు తెలిసింది, కోర్స్ ఆయన బేసిక్గా కామెడియన్ కాబట్టి అటెన్షన్ అయితే గ్రాప్ చేస్తున్నాడు కామెడీ చేస్తూ. అక్కడ కిచెన్ ఏరియాలో కామెడీ చేసేటప్పుడు సంజనాని నువ్వు ఆగే టచ్అప్ తక్కువ వేస్తున్నావు అన్నట్టు చెప్పాడు ఆయన. అయితే అక్కడ సంజన గారు హర్ట్ అవుతారు అనుకున్నాను నేను, ఎందుకంటే వాళ్ళిద్దరు ఎంత క్లోజ్గా ఉన్నారనేది మనకు తెలియదు. కానీ నువ్వు ఆగే నువ్వు ఉండహే, ఇలాంటి మాటలు జనరల్గా హర్ట్ అయ్యే మాటలు అవి. జనరల్గా బయట ఫ్రెండ్స్ అలా అనుకుంటేనే హర్ట్ అయ్యే మాటలు, అంత డీప్ క్లోజ్ ఫ్రెండ్షిప్ లేకపోతే. అదేమన్నా సంజన గారిని ఎఫెక్ట్ చేస్తుంది అనుకున్నాను. కానీ సంజన గారిని ఎప్పుడైతే క్యాప్టెన్సీ పేర్లు అడిగారో అక్కడ ఇమ్మాన్యుయల్ పేరు కూడా చెప్పడంతో ఓకే, సంజన గారి హార్ట్కి తీసుకోలేదని తెలిసింది. ఆవిడ బేసిక్గా హార్ట్కి అంత త్వరగా తీసుకోదు అనుకుంటున్నాను, ఒకవేళ క్లోజ్ ఫ్రెండ్స్ అయిపోతే కనుక. సో అది బాగుంది. అది హార్ట్కి తీసుకోకుండా హర్ట్ అవ్వకుండా ఇమ్మాన్యుయల్ని క్యాప్టెన్సీ రేసులో పెట్టడం నైస్. అది ఇమ్మాన్యుయల్ లాగా ప్రతి ఒక్కరు అటెన్షన్ గ్రాప్ చేయడం ట్రై చేస్తే అంత కొంత ఫ్యాన్ బేస్ అనేది క్రియేట్ అవుతుంది. హరీష్ గారు ఫ్లోరస్ అయిన ఇచ్చిన ఐలైనర్ ఏదో కనబట్టలేదు అన్నారు. అది చాలా మైన్యూట్ ఇది, అది ఎవరు పట్టించుకోలేదు ఎపిసోడ్లో, అసలు మళ్ళీ రాలేదు అది. నెక్స్ట్ శ్రీజ మనీష్ సుమన్తో అంటున్నారు, ఇది నీ వస్తువులు ఏమన్నా జాగ్రత్త చేసుకో, పోయే అవకాశాలు ఉన్నాయి మాకు తెలిసింది అనేసి ఏదో వార్నింగ్ ఇచ్చారు. ఆయన ఏదో ప్యాకెట్ జేబులో పెట్టుకున్నాడు, మీకు సిగరెట్ ప్యాకెట్ అనుకుంటా. ఎందుకంటే సిగరెట్ అనే టాపిక్ బాగా నడుస్తుంది సుమన్ దగ్గర. అదేంటంటే సంజన గారు చెప్పారంట ప్రియాతోటి, నేను హైడ్ చేసేస్తాను సిగరెట్స్ సుమన్వి, చాలా బ్యాడ్ హ్యాబిట్, స్మోకింగ్ ఇస్ సో బ్యాడ్, తగ్గించేస్తాను అనేసి. అంటే ఆవిడ ఆలోచన విధానం కరెక్ట్గానే ఉంది కానీ అది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇక్కడ స్మోకింగ్ జోన్ అని బిగ్ బాస్ ఎందుకు పెట్టాడు? ఆయన చెప్పొచ్చుగా, స్మోకింగ్ నాట్ అలౌడ్, మీకు స్మోకింగ్ హ్యాబిట్ ఉంటే మానేసుకోవాలి హౌస్లోకి వచ్చిన తర్వాత అని అగ్రిమెంట్లో సైన్ చేయించుకోవచ్చు కదా. స్మోకింగ్ జోన్ తీసేసి స్మోకింగ్ జోన్ ఎందుకు పెట్టాడు? స్మోకింగ్ మానేయడం, స్మోకింగ్, డ్రింకింగ్, ఏదైనా ఎడిక్షన్ అనేది మానడం అనేది చాలా కష్టమైన పని. అంత ఈజీ ఎవరు మానలేరు. ఇది మంచి కాస్తూనే చేశారు సంజన గారు, కానీ అది ఏ లెవెల్ ఎడిక్షన్ సుమన్ గారికి అనేది మనకు తెలియదు కదా. కొంతమందికి ఆ ఎడిక్షన్ వల్ల మైండ్ పనిచేయదు, చిరాకు వస్తుంది, అసలు నెక్స్ట్ లెవెల్కి వెళ్తారు. ఇవన్నీ నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ కాదు, నాకైతే స్మోకింగ్ హ్యాబిట్ లేదు, కానీ నాకు తెలిసినంత వరకు చెప్తున్నా. ఇరిటేషన్ వస్తుంది, కాన్సన్ట్రేట్ చేయలేరు, చాలా మెంటల్ ప్రాబ్లమ్స్ వస్తాయి. అది దృష్టిలో పెట్టుకొని సిగరెట్స్ మళ్ళీ తిరిగి ఇచ్చేస్తే మంచిది. ఎందుకంటే అది ఆవిడ ఆలోచన మంచిదే కానీ పద్ధతి కరెక్ట్ కాదు. చూద్దాం మరి సుమన్ గారు సిగరెట్స్ కోసం ఏ ఎక్స్టెంట్ దాకా వెళ్తారు, ఎంత గొడవ చేస్తారు అనేది చూద్దాం. మరి ఎలా అయినా కనీసం ఎంత కొంత ఫుటేజ్ బయటకు వస్తుంది అనుకోండి సుమన్ దగ్గర నుంచి. నెక్స్ట్ రాము భరణి బ్రోమాన్స్ అయితే జరిగింది. సేమ్ పేరెంట్స్ గుర్తు రావట్లేదు మీరు అంటే ఆ బ్యాంక్ లేదు నాకు మీ వల్ల అనేసి భరణితో అంటున్నాడు. సో మళ్ళీ హగ్ కిస్ చేసుకున్నారు ఆయన. నెక్స్ట్ ఇమ్ము సంజన చిన్న కామెడీ ట్రాక్ నడిచింది సుమన్ సిగరెట్ల గురించి. అది సుమన్ సిగరెట్లు సంజన గారు దాచారని ఇమ్ము, నేను దాయలేదు నన్ను బ్లేమ్ చేయొద్దని సంజన గారు. చూద్దాం సిగరెట్ ఇష్యూ ఏమంతవరకు వెళ్తాం. నెక్స్ట్ అదే ఇమ్ము
కిచెన్ ఏరియాలో అయితే కామెడీ జనరేట్ చేయడానికి ట్రై చేశాడు విగ్ పెట్టుకొని. కొంచెం ఫన్ అయితే జనరేట్ అయింది. నెక్స్ట్ సంజనాని కన్ఫెషన్ రూమ్కి పిలిచాడు బిగ్ బాస్. పిలిచి అదే మిమ్మల్ని కోఆర్డినేట్ చేస్తున్నట్టు అనిపించిందా, హౌస్ మేట్స్ ఎలా ఉన్నారు అనేసి అంటే, అవును కోఆర్డినేట్ చేస్తున్నారు అనిపించింది అని చెప్పింది. కానీ ఆవిడ 14 మంది వచ్చి నా మీద పడిపోతున్నారు అన్నట్టు చెప్పలేదు. కంప్లైంట్ వైపు ఆవిడ ఛాన్స్ ఉంది, చెప్పాలనుకుంటే చెప్పుకోవచ్చు. 14 మంది కలిసి నన్ను సింగిల్ చేస్తారు అన్న మాటలు కూడా వాడచ్చు అక్కడ. బిగ్ బాస్ కన్ఫెషన్ రూమ్ పిలిచాడంటే అది డెఫినెట్గా ఎపిసోడ్లో వస్తుంది అన్న విషయం ఆవిడకి కూడా తెలుసు. ఆవిడ కన్నడ బిగ్ బాస్లో కూడా ఉన్నారంట, అక్కడ పార్టిసిపేట్ అయితే చేశారని తెలిసింది నాకు. సో ఆవిడకి మినిమం మీకు తెలిసి ఉంటుంది. ఆవిడ చెప్పాలనుకుంటే 14 మంది కలిసి నా మీద పడిపోయారని కూడా చెప్పొచ్చు, కానీ ఆవిడ చెప్పలేదు. ఒకటి చెప్పారు, అవును కార్నర్ చేశారంటే ఏంటంటే తనుజ గారు నామినేట్ చేశారని ఆవిడ ఫీల్ అవుతుంటే నేను ఆవిడ కన్సోల్ చేశాను. నేను కన్సోల్ చేశానని కనీసం ఇది కూడా లేకుండా ఆవిడ తిరిగి నన్నే నామినేట్ చేశారు అంటే అక్కడ అలా కార్నర్ చేశారు అన్నట్టు ఆవిడ చెప్పారే తప్ప 14 మంది కలిసి నా మీద పడిపోతున్నారు అన్నట్టు సింపతి యాంగిల్ ఏం ట్రై చేయలేదు అక్కడ ఆవిడ. నైస్. ఇంకా హౌస్ మేట్స్ ఇంకా షుగర్ కోటింగ్ అనేది చేస్తున్నారు. ఎవరి ట్రూ కలర్స్ అనేది ఇంకా కంప్లీట్గా బయటకు రాలేదు. నేనైతే నాలాగే ఉంటున్నా, అందరు ఎంటర్టైన్ చేయడానికి ట్రై చేస్తున్నాను. నేను ఏం చేసినా ఎంటర్టైన్మెంట్ కోసమే అనేసి చెప్పారు ఆవిడ. తర్వాత అదే ఫ్యామిలీ గురించి అడిగారు బిగ్ బాస్. అయితే మీ ఫ్యామిలీ బాగానే ఉన్నారు, కాన్సన్ట్రేషన్ మొత్తం గేమ్ మీద పెట్టమనేసి చెప్పారు ఆయన. నెక్స్ట్ కెప్టెన్సీ రేస్లోకి 2 కామనర్స్ని 3 సెలబ్రిటీస్ని సెలెక్ట్ చేసుకోమంటే ఆవిడ హరీష్, పవన్, ఇమాన్యుయల్, సృష్టి అలాగే ఆవిడని అలా 5ని సెలెక్ట్ చేశారు. అయితే ఇక్కడ ఆవిడ చెప్పిన కారణాలు ఏంటంటే హరీష్ కమ్యూనికేషన్ బాగుంది, నాతో బాగానే ఉంటున్నాడు. పవన్ స్వీట్ బాయ్లా ఉంటున్నాడు. ఇంకా ఇమాన్యుయల్ క్లోజ్ ఫ్రెండ్. సృష్టి ఒక బేబీ లాంటిది నాకు. సో వీళ్ళ 4 నాతో పాటు అనేసి చెప్పారు ఆవిడ. అంతా ఓకే బాగానే ఉంది. అయితే ఆవిడ బయటకు వచ్చి అనౌన్స్ చేసిన తర్వాత శ్రీజ, ఇంకా కళ్యాణ్, అలాగే మనీష్ అండ్ ఫస్ట్ స్టార్ట్ చేసింది శ్రీజ. వాళ్ళని సెలెక్ట్ చేశారు బాగానే ఉంది, మమ్మల్ని ఎందుకు సెలెక్ట్ చేయలేదు. అక్కడ సెలెక్ట్ చేయడానికి రీజన్స్ అడిగారు కానీ సెలెక్ట్ చేయకపోవడానికి అడగలేదు. బిగ్ బాస్ కూడా అదే కదా చెప్పింది, మీరు బయటికి వెళ్ళి వీళ్ళ 5 మెంబర్స్ని సెలెక్ట్ చేయాలి అంటే ఎందుకు సెలెక్ట్ చేశారు అనేది కారణాలు కావాలనేసి అన్నాడు తప్ప ఆయన మిగతా వాళ్ళు ఎందుకు వద్దో చెప్పండి బయటికి వెళ్ళి అనేసి చెప్పలేదు ఆయన. సరే వాళ్ళకు ఉంటుంది కోర్స్ మమ్మల్ని ఎందుకు సెలెక్ట్ చేయలేదు అని, కానీ అది మినిమం కామన్ సెన్స్. ఎవరు వెళ్ళినా సరే ఇక్కడ హౌస్ గురించి, ఆ హౌస్ ఎవరైతే క్యాప్టెన్ అవుతారు అనేసి అంత డెప్త్లో ఆలోచించాల్సిన పని లేదు. అదే చెప్తున్నాను, అసలు అవన్నీ ఫరక్కే పడదు ఆడియన్స్కి. మీ ఇండివిజువాలిటీ ఏంటి అనేది చూస్తాడు. సో అక్కడ పెద్ద ఆలోచించేసి ఐఐటి ఎగ్జామ్ రాసే రేంజ్లో ఎవరవుతారు, ఎవరైతే క్యాప్టెన్ అయితే బాగుంటుంది హౌస్ అనేసి అంత థింకింగ్ చేయాల్సిన పని లేదు. ఓకే, నాకు వీళ్ళు 5 మెంబర్స్, వీళ్ళు 4 మెంబర్స్ కొంచెం బాగా అనిపిస్తున్నారు కాబట్టి వీళ్ళ 4 మెంబర్స్కి ఛాన్స్ ఇస్తున్నాను అనేసి ఆవిడ ఆలోచించింది. బేసిక్ అదే, ఏ హౌస్ మేట్ వెళ్ళినా అలాగే ఆలోచిస్తారు అబ్బా. కొంతమంది అంటున్నట్టు లేదు, నేనైతే ఫ్రెండ్షిప్ని పక్కన పెట్టి ఆలోచిస్తానండి. ఓకే, వెల్ అండ్ గుడ్, అది మీ టర్న్ వచ్చినప్పుడు మీరు చేయాలి. ఇక్కడ అందరినీ వదిలేసి సంజనాకి ఎందుకు ఇచ్చారు పవర్? అది బిగ్ బాస్ సిస్టమ్, అది గేమ్ ప్లాన్ కదా ఇదంతా కూడా. మీ చాయిస్ మీకు వచ్చినప్పుడు మీరు అలా చేయండి, ఫ్రెండ్షిప్ని పక్కన పెట్టేసి మిగతా వాళ్ళని సెలెక్ట్ చేసుకోండి. మీ గేమ్ మీరు ఆడండి. ఇప్పుడు ప్రజెంట్ సంజనా గేమ్ నడుస్తుంది. సంజనాకి కావాల్సిన 5గురిని 4గురిని ఆవిడ సెలెక్ట్ చేసుకున్నారు, అంతే. యాజ్ సింపుల్ యాజ్ దట్. సంజన గారు ఒక మాట అన్నారు, అంటే క్యాప్టెన్కి కావాల్సిన అర్హత ఎలా డిసైడ్ చేశారు, ఈ 4గురిని సెలెక్ట్ చేసి మీరు అనేసి అంటున్నారు. సంజన గారు ఒక మంచి పాయింట్ చెప్పారు, ఏంటంటే ఇంతమందిలో మనం 15 మంది ఇక్కడ హౌస్కి వచ్చామంటే 15 మంది క్యాపబుల్ అనే కదా, మళ్ళీ దీంట్లో మళ్ళీ ఫిల్టర్ చేయాల్సిన పనే ఉంది. నాకు తెలిసిన వాళ్ళు నేను పిలుచుకున్నాను, కోర్స్ వీళ్ళు కూడా క్యాపబుల్ అనేసి చెప్పారు ఆవిడ. నైస్ పాయింట్. ఇంకొకటి, మనిషి మీరు ఒక గుడ్ లీడర్ అయితే కాదు అనే స్టేట్మెంట్ పాస్ చేశాడు సంజన గారి మీద. అది ఎలా డిసైడ్ చేస్తారబ్బా? ఈవిడ పక్కన పెట్టండి, హౌస్ మేట్ ఎవరు లోపలికి వెళ్ళినా సరే కెప్టెన్సీ రేస్లో ఉండాలనుకుంటారు ఎవరైనా సరే, ఏ హౌస్ మేట్ అయినా. ఎందుకంటే అట్ ది ఎండ్ ఆఫ్ ది డే వాళ్ళు గేమ్ ఆడడానికి వచ్చారు, కప్పుకోవడానికి వచ్చారు. లేదు నేను క్యాప్టెన్కి పనికిరాను అనేసి అప్పుడు అండు. నిజంగా క్యాప్టెన్కి పనికిరానోడు కూడా క్యాప్టెన్సీ చేయాలని అనుకుంటారు. ఆ గేమ్ అబ్బా అది, అంతేగాని యూఆర్ నాట్ ఏ గుడ్ లీడర్, మిమ్మల్ని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు అంటే యారగంట. అసలు అంత స్టేట్మెంట్ పాస్ చేసేటప్పుడు ఆలోచించాలి. మనీష్ నెగిటివ్. ఆ డిస్కషన్ తర్వాత మనీష్, భరణి గారు గుడ్ చాయిస్, మిగతా 4 ఎవరైతే సెలెక్ట్ చేస్తున్నారో అదైతే గుడ్ చాయిస్ అని చెప్పారు. నెక్స్ట్ ప్రియాకి, సంజనాకి డిస్కషన్. ప్రతి ఒక్కరు నన్నే సెలెక్ట్ చేస్తాం అనేసి అనుకున్నారు.
నన్ను సెలెక్ట్ చేయలేదు అని ప్రియ గారు అన్నారు. మేబీ ఇది క్యారీ ఫార్వర్డ్ అవ్వచ్చు ప్రియ గారికి తర్వాత. దీన్ని బేస్ చేసుకుని ఏమన్నా గ్రడ్జ్ పెట్టుకోవచ్చు సంజన గారి మీద, చూద్దాం. నెక్స్ట్ ఒక చపాతీ ముక్క గురించి డిస్కషన్ జరిగింది. చపాతీ ముక్క ఒకటి డస్ట్బిన్లో పడిందంట. అది మనిషే పడేశాడంట. ఎందుకు పడేశారు, మాకు ఇస్తే మేము తింటాం కదా అనేది సెలబ్రిటీస్ వాదన. కోర్స్ ఫుడ్ వేస్ట్ చేయాలని ఎవరికి ఉండదు. అది కూడా ఫుడ్ వాల్యూ తెలిసిన తర్వాత, లిమిటెడ్ ఫుడ్ ఉన్న తర్వాత ఇంకా ఎక్కువ తెలుస్తుంది వాల్యూ. సో ఆ మొక్క వాల్యూ వాళ్ళకి తెలుసు కాబట్టి మాకు ఇచ్చుంటే మేము తినేదురం కదా అనేది సెలబ్రిటీస్ మాట. అయితే మనిషి చెప్పేది ఏంటంటే అది ఎంగిల్ చేశాను కాబట్టి పడేసాను అంటున్నాడు ఆయన. ఓకే, ఇక్కడే రచ్చ జరిగింది మళ్ళీ. రూల్స్ అని రూల్స్ పాటించకుండా ఏంటి, మనిషి ఏమో షష్ఠికి షుగర్ ఇచ్చాడని శ్రీజ చెప్తుంది. ప్రియా ఏమో నచ్చిన వాళ్ళకి ఎవరికి వాటర్ మెలన్ తినిపించుకుంది అనేసి మనిషి అంటున్నాడు. అలా ఏ కామనర్కి ఆ సెలబ్రిటీ మొత్తానికి ఎవరో ఫేవరెట్స్ ఉన్నారు, వాళ్ళందరూ కూడా ఫుడ్ షేరింగ్ చేస్తున్నారు రూల్స్ పక్కన పెట్టేసి. సో ఇది మనిషి ఓకే, నేను రూల్స్లా చూసుకుంటాను, ఇంక నుంచి నేను చాలా స్ట్రిక్ట్గా ఉంటాను, మనం ఎవరు ఫుడ్ అనేది షేర్ చేయకూడదు, ఎవరు షేర్ చేసినా నేను సీరియస్ అవుతాను అన్నట్టు మాట్లాడాడు. కానీ ఇవన్నీ ఆవిడ పట్టించుకోడు. ఆడియన్స్ ఏది కావాలో అది ఇవ్వాలి తప్ప మీరు అక్కడ అలా ఇది చేసినా ఆడియన్స్ పట్టించుకోడు. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళకి కావాల్సింది ఏంటి, మీరు ఇండివిజువల్గా ఎలా ఉంటున్నారు. చెప్పే కదా ఆల్రెడీ ఇదే పాయింట్ మెన్షన్ చేశారు చాలాసార్లు. ప్రియా అంది, రైస్ ఇచ్చినప్పుడు ఎవరు మాట్లాడలేదు, రూల్స్ బ్రేక్ అయ్యాయి కదా, రైస్ ఇచ్చినట్టున్నారు మేబీ కామన్ సెలబ్రిటీస్కి, అప్పుడు ఎవరు మాట్లాడలేదు కాబట్టి ఇప్పుడు మాట్లాడడానికి సరిపోరు అన్నట్టు ప్రియా అంటుంది. అయితే హరీష్ని కూడా అంది. హరీష్ సంథింగ్ ఏదో పాయింట్ మాట్లాడుతుంటే మీరు కూడా మాట్లాడే, అంటే ఫ్రెండ్ సీరియస్ టోన్లో కాదు మామూలుగానే చెప్పింది, మీరు కూడా మాట్లాడే ఇది లేదు, ఫుడ్ ఇచ్చేటప్పుడు రైస్ ఇచ్చేటప్పుడు మీరు కూడా మాట్లాడలేదు కాబట్టి ఇప్పుడు మాట్లాడే అర్హత మీ అధికారం మీకు కూడా లేదు అన్నట్టు హరీష్ అంది. హరీష్ అది పర్సనల్గా తీసుకున్నాడు. ప్రతిదీ పర్సనల్గా తీసుకోవడం హరీష్ పనిలో ఉంది, కరెక్ట్గా. అది నిన్నే చెప్పాను కదా, అరగంట నేచర్ ఆయన చాలా అరగంటగా ఉంటున్నాడు. నాతో అలా మాట్లాడుకు, నువ్వు ఇండివిజువల్గా వెళ్ళావంటే నేను కూడా పర్సనల్గా ఇండివిజువల్గా వెళ్ళాల్సి వస్తుంది అనేసి ప్రియాతో అన్నాడు ఆయన. చాలా డౌట్ఫుల్ పర్సన్ ఆయన. ఎన్ని డేస్ ఉంటాడు అనేది చెప్పలేం. త్వరగా వెళ్ళిపోయే అవకాశాలు కూడా ఉంటాయి. తర్వాత సపోర్టర్స్ కావాలి అనేసి సైన్ బోర్డ్స్ బిగ్ బాస్ పంపించినప్పుడు ఈ కామనర్స్ అందరూ చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. సంజన గారు అనుకున్నది జరగట్లేదు, మొత్తానికి గేమ్ ఇస్ సంథింగ్ ఎల్స్, ఇంకా ఎక్కువ మంది ఇన్వాల్వ్ అయ్యే ఛాన్స్ ఉంది, వీళ్ళ ఐదుగురే కాదు అన్నట్టు చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. నెక్స్ట్ సుమన్ని ఎంతమంది కావాలనుకుంటున్నారు అంటే అక్కడ వెంటనే డౌన్ థమ్స్అప్ కాకుండా డౌన్ ఇలా పెట్టిన పర్సన్ ఇమాన్యుల్. అంటే మనకి చూపించిన ఫుటేజ్లో ఇమాన్యుల్ చాలా ఫ్రాంక్గా ఉంటున్నాడు, ఓపెన్గా ఉంటున్నాడు, జెన్యున్గా ఉంటున్నాడు, తమ్ముడే ప్యాకెట్ అన్నట్టు చాలా క్లియర్గా ఉంటున్నాడు ఆయన థాట్ ప్రాసెస్ కానీ, గేమ్ కానీ, పాజిటివిటీ కానీ, ఫన్ కానీ అన్నీ చాలా క్లియర్ కట్గా ఉన్నాయి. ఆయన చాలా క్లారిటీతో ఉన్నాడు. అసలు ఎటువంటి మొహమాటం లేకుండా డౌన్ పెట్టేశాడు సుమన్ శెట్టి గారికి. మొహమాటం లేకుండా అసలు అలా ఉండాలి. తమ్ముడు ప్యాకెట్ అన్నట్టు ఉంటేనే రాణించగలరు బిగ్ బాస్లో. ఆడియన్స్ కూడా అదే కావాలి, అది నచ్చుతుంది కూడా. ఆయన పెట్టాడు కదా అన్న ధైర్యంతోనేమో తెలియదు కానీ ఆయన పెట్టిన తర్వాత మిగతా హౌస్ మేట్స్ కూడా ధైర్యంగా డౌన్ పెట్టారు సుమన్ శెట్టికి. అదే అక్కడ గేమ్కి కావాల్సిన స్ట్రెంగ్త్ కానీ, సపోర్ట్ కానీ సుమన్ ఇవ్వలేడు అనేసి వాళ్ళ ఉద్దేశం. కోర్స్ గేమ్ కూడా అలాగే వచ్చింది. నిజంగా సుమన్ శెట్టి గారిని సెలెక్ట్ చేసుకుని ఉంటే ఎవరైనా మేబీ డ్రాబ్యాక్ అయి ఉండేది ఆ పెట్టిన గేమ్కి. ఎందుకంటే ఆయన కొంచెం వెయిట్ ఎక్కువ, అందులో ఫిట్నెస్ లేదు కాబట్టి ఆ పెట్టిన గేమ్కి త్వరగా కిందకి నేలగంటుకునే ఛాన్స్ ఉంది కాబట్టి ఓకే, సుమన్ సెలెక్ట్ చేసుకోవడం ఓకే. నెక్స్ట్ భరణి, మొత్తం అందరూ 5 కూడా థమ్స్అప్ పెట్టారు. అది చెప్తున్నాను, చాలా స్ట్రాంగ్ కంటెస్టెంట్ ఆయన విన్ అవ్వకుండా సంజన గారు క్యాప్టెన్ అయ్యారంటే ఓన్లీ రీజన్ మనీష్ గారు. నెక్స్ట్ తనుజ కోసం అసలు ఎవరు థమ్స్అప్ పెట్టలేదు. రాము కోసం పవన్ తప్ప మిగతా 4 పెట్టారు థమ్స్అప్. నెక్స్ట్ శ్రీజ కోసం 3 థమ్స్అప్ పెట్టారు. అది రాము శశి వర్మకి అయితే వచ్చాడు, శ్రీజ అయితే సంజనాకి వచ్చింది, ప్రియాకేమో పవన్, కళ్యాణ్కేమో హరీష్కేమో కళ్యాణ్, పవన్కేమో ప్రియ. నెక్స్ట్ భరణి గారు, సృష్టి కానీ ఇమాన్యుల్ కానీ ఎవరో ఒకళ్ళు కెప్టెన్ అయితే నాకు ఓకే. సంజన గారు అయితే ఎందుకు వద్దనుకున్నాడు అంటే ఆయన కామనర్స్లో కూడా ఆవిడకి ఫేవరెట్స్ ఉన్నారు కదా, బాగా క్లోజ్గా ఉన్న వాళ్ళు ఉన్నారు కదా, అది కొంచెం ఇబ్బంది అవుతుందేమో తర్వాత మనకి. సో మీలో ఎవరిద్దరు కెప్టెన్ అయినా నాకు ప్రాబ్లం లేదు అనేసి బర్నీ గారు చెప్పారు. ఇంకో ఒక నైస్ పాయింట్ చెప్పాడు. ఏంటంటే అది
సంజన గారికి శ్రీజ సపోర్టర్గా రావడం బాగానే ఉంది. ఎందుకంటే ఆవిడ జెన్యున్గా గేమ్ ఆడితే స్ట్రాంగ్ కంటెస్టెంట్ ఆవిడ. సంజన గారు విన్ అయ్యే అవకాశం ఉంది. సో అప్పుడు ఆబ్వియస్గా మన సెలబ్రిటీ ఎవరైతే టెనెంట్స్ ఉన్నారో వాళ్ళు కెప్టెన్ అవుతారు. లేదు అది జెన్యున్గా ఆడకపోయినా లేక విన్ అవ్వకపోయినా సంజన గారిని కెప్టెన్ చేయకపోయినా శ్రీజ లాంటి ఒక కంటెండర్ని ఓనర్స్ కోల్పోయినట్టు అవుతుంది. సో ఎలా చూసుకున్నా మనకి ప్లస్ పాయింటే. శ్రీజ అవతల వాళ్ళకి సపోర్ట్ లేకుండా మనకి సపోర్ట్ ఉండడం మనకి ప్లస్ పాయింటే అనేది మంచి పాయింట్ ఒకటి చెప్పాడు ఇమాన్యుల్. కాకపోతే ఇచ్చిన టాస్క్ బాగా ఆడినట్టు ఉన్నారు. అందుకే ఆవిడ సంజన గారు కెప్టెన్ అయ్యారు. శ్రీజానే ఈ విషయంలో మెచ్చుకోవాలి. ఎందుకంటే శ్రీజాకి కొంతవరకు అర్థమైంది. బిగ్ బాస్ అవగాహన ఉంది ఆవిడకి అనేసి చెప్పారు కదా నిన్న. మేబీ ఆవిడకి తెలిసే చేసి ఉండొచ్చు. ఎందుకంటే ఇక్కడ ఆడియన్స్ చూసేది సంజన గారిని కెప్టెన్ చేయకపోవడం కాదు, శ్రీజ ఎలా ఆడుతుంది అనేది చూస్తారు. శ్రీజ ఇండివిజువల్ గేమ్ చూస్తారు. అక్కడ కెప్టెన్ అయ్యేది సంజన గారు అయినా కానీ పాయింట్స్ వచ్చేది శ్రీజ గారికి కూడా. ఎందుకంటే ఆవిడ ఆడడం వల్ల సంజన గారు కెప్టెన్ అయ్యారు కాబట్టి సంజన గారు కెప్టెన్ అయినందుకు ఎంత పాజిటివిటీ క్రియేట్ అవుతుందో ఆడియన్స్లో అది వేరే విషయం. కానీ శ్రీజ బాగా ఆడుతుందంటే శ్రీజకి అక్కడ కొంచెం ఫ్యాన్ బేస్ అనేది ఫామ్ అవుతుంది. మేబీ అది శ్రీజ మైండ్లో పెట్టుకుని ఆడిందో లేదో తెలియదు, కానీ ఆవిడ విన్ అయ్యి సంజన గారిని కెప్టెన్ చేయడం అనేది ఓకే గ్రేట్. అలాగే ఆడాలి. ఇండివిజువల్గా నువ్వు ఏంటి అనేది చూస్తాడు ఆడియన్స్. అదొకటే పాయింట్. కంటెస్టెంట్లు ఇప్పుడు బిగ్ బాస్ ఏ లాంగ్వేజ్ అయినా ఏ సీజన్ అయినా ఎక్కడైనా సరే కంటెస్టెంట్ ఇది ఒకటే గుర్తుపెట్టుకోవాలి, ఏంటంటే ఇండివిజువల్గా నువ్వు ఏంటనేదే చూస్తాడు ఆడియన్స్ అంతే. నెక్స్ట్ చిన్న ఫుటేజ్ ఒకటి చూపించారు. రీతు ఫుడ్ దొంగతనం చేయాలన్నట్టు, అదే దొంగతనంగా తినాలన్నట్టు చాలా క్రేవింగ్స్ వస్తున్నట్టు ఉన్నాయి ఆవిడకి. అది పులిహోర సంథింగ్ చాలా కంట్రోల్ చేసుకుని మొత్తానికి తినకుండా అయితే వెళ్ళిపోయింది ఆవిడ బయటికి. నెక్స్ట్ టాస్క్ అసలైన రచ్చ. మనిషి కంప్లీట్గా ఫెయిల్ సంచాలక్గా. అది ఆయనకు వచ్చే ఫరక్ ఏం లేదు, ఆడియన్స్లో చిన్న నెగిటివ్ తప్ప. కాకపోతే అక్కడ కెప్టెన్సీకి కోల్పోయింది ఇమాన్యుల్. ఇది చాలా బాధ పెడుతుంది. ఈ పాయింట్ బేస్ చేసుకొని ఎన్ని వీక్లు ఆయన నామినేట్ చేసినా నష్టం లేదు. ఎందుకంటే వేరే పాయింట్లు లేవు, నాకు ఇది ఒకటే పాయింట్ ఉంది అంటే మనిషిని ఎన్నిసార్లు అయినా నామినేట్ చేసుకొచ్చాను. ఇలాంటి వాటికి బిగ్ బాస్ కండిషన్ పెడతాడు, ఈ రీజన్ తప్ప ఇంకేమైనా ఉంటే చెప్పండి అనేసి. ఇప్పుడు తర్వాత ఎప్పుడైనా అంటే అది ప్రతిసారి అదే రీజన్ పెట్టుకుని నామినేట్ చేస్తే ఏదో పాయింట్లో బిగ్ బాస్ ఆయనకి చెప్తాడు, ఈ రీజన్ తప్ప మిగతా ఏమైనా ఉంటే రీజన్ చెప్పండి అనేసి. మొత్తానికి ఇమాన్యుల్కి జరిగింది అయితే కరెక్ట్ కాదు, అది చాలా అన్యాయం. మనిషి అన్ఫేర్గానే ఆడాడు, అన్ఫేర్గానే డెసిషన్ తీసుకున్నాడు. ఫస్ట్ ఫెయిల్డ్ సంచాలక్ ఆఫ్ సీజన్ 9 మనీష్. ఓకే, అదండి ఈరోజు జరిగింది. దట్స్ ఆల్ ఫర్ టుడే. మీకు నా రివ్యూస్ నచ్చుతున్నాయి అనుకుంటున్నాను. మీకు షార్ట్ అండ్ క్రిస్పీగా కావాలంటే కమెంట్ చేయండి, అలా చేయడానికి ట్రై చేస్తాను. మొత్తానికి కీప్ సబ్స్క్రైబింగ్, కీప్ సపోర్టింగ్ మీ. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్ యువర్ యాంటో.